ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోండి తండ్రి, ఆరాధన అంతట్లో మీ సహాయం అనుగ్రహించి తండ్రి, మీ మాటలను ధ్యానించే భాగ్యాన్ని తండ్రి, పౌలు గారి జీవిత చరిత్రలో నుండి తండ్రి 4వ భాగముగా తండ్రి మీ మాటలను ధ్యానించే భాగ్యాన్ని మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ మాటలు యందు లక్ష్యం ఉంచి తండ్రి మీ మాటలు నేర్చుకున్నట్లు మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి, చెప్పనై ఉంటున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును జ్ఞానమును నాకు అనుగ్రహించి తండ్రి మీరే మీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు నామంనే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటల పట్ల ఆసక్తి కలిగి ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ఆయన మాటలు వింటున్న దేవుని పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. పౌలు గారి జీవిత చరిత్రలో నుండి మనము 3 భాగాలను మనము ధ్యానించాము. దాంట్లో మొదటిదిగా క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు సౌలు గారు ఆయనను చూసారా అన్నది మొదటి భాగంగా మనం ధ్యానించాము. రెండవ భాగంగా సౌలు చేసిన హింస వెనుక ఉన్న రహస్యము. ఆ తర్వాత 3వ భాగంగా ఆయన ఏ విధంగా క్రీస్తు తనతో మాట్లాడాడు అన్నది ఏ విధంగా విశ్వసించాడు, ఏ విధంగా నమ్మాడు, ఎందుకు నమ్మాడు అన్నది ఈ 3 భాగాలను మనం ధ్యానించాము. ఇదంతా జరిగింది ఎప్పుడంటే సౌలు గారు బాప్తిస్మము పొందకముందు ఆయన యొక్క జీవిత చరిత్ర. 4వ భాగంగా మనము ఈరోజు ఆయన పొందిన బాప్తిస్మము ఎంత గొప్పది అన్న అంశం మీద మనము 4వ భాగంగా మనం మాట్లాడుకుందాం. సౌలు బాప్తిస్మము ఒక అద్భుతము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు సౌలు బాప్తిస్మము ఒక అద్భుతము. ఇది పౌలు జీవిత చరిత్రలో నుండి మనం ధ్యానించే ఎన్నో భాగము? 4వ భాగము. దీంట్లో నుండి ఒక 6 అంశాలను మనము ధ్యానించుదాము. సౌలు దమస్కుకి ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, దమస్కులోని ఏ ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు మన ఊరిలో అనేక ప్రాంతాలు ఉంటాయి, అనేక ఏరియాలు ఉంటాయి. అట్లా ఆయన దమస్కులో ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది ఈ 3 విషయాలు. తర్వాత రెండవదిగా దమస్కులో 3 దినములు ఏం చేశాడు, దమస్కులో 3 దినముల వరకు ఆయన ఏం చేశాడు అన్నది రెండవ అంశము. 3వ అంశము అననీయ ఎవరు, అననీయ అనే వ్యక్తి ఎవరు, ప్రభు ఆయనను దర్శించి సౌలు దగ్గరికి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయమని అననీయ గారితోనే ఎందుకు ప్రభు మాట్లాడాడు అన్నది 3వ అంశము. 4వ అంశము అననీయ సౌలును దర్శించడము, ఆయనకు సువార్త చెప్పడము, ఆయనను స్వస్థపరచడము, ఇది 4వ అంశము. 5వ అంశము సౌలు బాప్తిస్మము ఒక అద్భుతము. తర్వాత 6వ అంశము మనం నేర్చుకోవాల్సిన పాఠము. ఈ 6 అంశాలను మనము సౌలు బాప్తిస్మము ఒక అద్భుతము అనే ఈ 4వ భాగముగా మనం ధ్యానించుదాము. మనం ఎక్కడి వరకు 3వ భాగంలో ధ్యానించామంటే సౌలు గారు ప్రభువును చూశారు, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. ఆ వెలుగు ప్రభావం వల్ల ఈయన తన కనుదృష్టిని పోగొట్టుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలో నువ్వు హింసించున్న నజరేయుడైన యేసుని అని చెప్పిన తర్వాత ఆయన పాత నిబంధనలో ఉన్న ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన మార్పు నొందాడు. ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. కానీ ఆయనకు ఏమైంది, దృష్టి అనేది లేదు. ఈయన ఎక్కడి వరకు ప్రయాణించాడు, ఎక్కడి వరకు వెళ్ళాడు, దమస్కు దగ్గర వరకు వెళ్ళాడు. కానీ ఇంకా దమస్కు పట్టణంలో ప్రవేశించలేదు. ఆ ప్రవేశించాలి, ఆ పట్టణంలోనికి వెళ్ళాలి అంటే ఈయన కనుదృష్టి లేదు. మరి ఏ విధంగా వెళ్ళాడు అన్నది పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ధ్యానించగలిగితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదవగలిగితే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 8వ వచనము. సౌలు నేల మీద నుండి లేచి
కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల ఆయన చూపు పోయింది. ఆయన కన్నులు తెరిచినా కానీ ఏం కూడా చూడలేకపోతున్నాడు, ఏమి కనిపించట్లేదు అతనికి. కాబట్టి ఏం చేశారంటే అతనితో పాటు ఎవరెవరైతే ఉన్నారో వారు ఏం చేశారు, సౌలు గారిని పట్టుకొని వారు అతన్ని పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. దమస్కులోనికి అతడు తనంతట తాను నడవలేడు, ఎందుకంటే తన కనుదృష్టి అనేది పోయింది కాబట్టి అతనితో ఉన్న వాళ్ళు అతన్ని తీసుకొని వెళ్ళారు. అసలు ఈయన దమస్కులోనికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, దమస్కులోనికి ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు, ఆ పట్టణం లోపలికి ఎందుకు ప్రవేశించాలి అని అనుకున్నాడంటే అప్పటి వరకు ప్రభువుతో ఆయన సంభాషించాడు, మాట్లాడాడు. వెంటనే తన మనసును ఏం చేసుకున్నాడు, మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయన దమస్కుకు వెళ్ళవలసిన అవసరం ఏంటిది, ఆయన మారిపోయాడు. అసలు దమస్కు ఎందుకు వెళ్తున్నాడు, ఆయన అక్కడ ఉన్న వాళ్ళను హింసించడానికి, పత్రికల్లో సైన్ చేయించుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు అది అవసరము లేదు, ఎందుకు, ఈయన మారిపోయాడు. మరి మరలా దమస్కు ఎందుకు వెళ్తున్నాడు, ఈయన తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి, యెరూషలేములోనికి వెళ్ళిపోవాలి. కానీ మళ్ళీ దమస్కులోనికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అని ఆలోచించగలిగితే ఇదే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనంలో చదవగలిగితే 9వ అధ్యాయము 6వ వచనము, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పెను. ఆయన సౌలు గారు అయితే తన హృదయంలో ఏమనుకున్నాడంటే ఇంకా దమస్కుకు వెళ్ళే అవసరత లేదు, దమస్కులోనికి వెళ్ళి ఆ పత్రికలను ఇచ్చి అక్కడ సంతకం చేయించుకొని అక్కడి వాళ్ళని హింసించే అవసరము లేదు అని సౌలు గారు తన హృదయంలో అనుకున్నారు. కానీ ప్రభువు తనతో చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు లేచి దమస్కుకు వెళ్ళు, నువ్వు అక్కడ ఏమేం చేయాలో అక్కడ అన్నీ నీకు తెలుపబడతాయని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, దమస్కుకి వెళ్తున్నాడు. ఆయన తనంతట తాను దమస్కు అక్కడ నుండి వెళ్ళాడు, ప్రభువు చెప్పాడని వెళ్తున్నాడు. అది కూడా ఎలా వెళ్తున్నాడు, ఒకరు నడిపిస్తేనే వెళ్తున్నాడు, ఎందుకంటే అతని కనుదృష్టి లేదు. ఒకరు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అని చూడగలిగితే ఇదే 9వ అధ్యాయము 11వ వచనంలో చూడగలిగితే ఏ ప్రాంతానికి వెళ్ళాడు, ఆ దమస్కులో ఏ చోటికి వెళ్ళాడని చూడగలిగితే 11వ వచనము చూడగలిగితే, అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను, అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అని అనువాని కొరకు విచారించుము. ఎక్కడికి వెళ్ళాడు ఈయన, దమస్కులోని తిన్నని దనబడిన వీధికి వెళ్ళాడంట. దమస్కులో తిన్ననిది అనబడే వీధికి ఈయన ప్రయాణించాడు. ఈయన ఎక్కడి నుండి ప్రయాణించాడు, దమస్కు అవతల నుండి. ఆయన ప్రభువుని ఎక్కడ చూశాడు, దమస్కుకు సమీపించినప్పుడు అని ఉన్నది. ఇంకా దమస్కులోనికి ఎంటర్ కాలేదు, దమస్కు పట్టణంలోనికి రాలేదు. దమస్కుకి ఎక్కడున్నాడు, అవతల ఉన్నాడు. యెరూషలేము నుండి దమస్కుకు వెళ్ళే త్రోవలో దమస్కు పట్టణము బయట ఇతను ఉన్నాడు. ఈ దమస్కు పట్టణము బయట నుండి ఈ తిన్ననిది అనబడే వీధికి ప్రయాణించాలి అంటే 25 కిలోమీటర్లు నడవాలి. ఈ దమస్కు పట్టణము ఈవల నుండి తిన్ననిది అనబడే ఆ వీధికి నడవాలి అంటే 25 కిలోమీటర్లు ఇంచుమించుగా నడవాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గుడ్డి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతడు ఈ పక్క నుండి ఈ పక్కకి రోడ్ దాటాలి, ఒక రోడే దాటాలి. ఒక 10 మీటర్లు ఉండే రోడ్డు ఒక గుడ్డి వ్యక్తి దాన్ని దాటాలి. అతడు ఎలా దాటుతాడు, ఒక వ్యక్తి అతన్ని చేయి పట్టుకొని నెమ్మదిగా నడుస్తారా, పరిగెత్తుతారా, నెమ్మదిగా నడుస్తారు. ఒక 10 మీటర్ల రోడ్ దాటడానికి 1 నిమిషము పడుతుంది ఖచ్చితంగా. కానీ సౌలు గారు గుడ్డివాణిగా ఉండి అతన్ని నడిపిస్తున్నప్పుడు ఆయన ఎన్ని కిలోమీటర్లు నడిచాడు, 25 కిలోమీటర్లు. మళ్ళీ ఖచ్చితంగా మనం చెప్పలేము ఆయన దమస్కుకు సమీపించాడు అని మాత్రమే ఉన్నది. ఆయన ఏ ఊరిలో ఉన్నాడో, ఏ పట్టణంలో ఉన్నాడో ఖచ్చితంగా చెప్పలేము. ఆయనకు దమస్కు పట్టణం బయట, ఆ బయట ఉన్న ఆ ప్రాంతం నుండే 25 కిలోమీటర్లు. ఆయన ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనేది లేదు, సమీపించినప్పుడు అని మాత్రమే ఉన్నది. ఆయన 100 కిలోమీటర్లు నడిచాడో, ఎన్ని కిలోమీటర్లు నడిచాడో తెలియదు, కన్ను దృష్టి లేకుండా. ఎందుకు నడుస్తున్నాడు, కేవలము
ప్రభు చెప్పాడు, దమస్కులోనికి వెళ్ళు అని. ఆయన వెళ్ళాల్సిన అవసరము లేదు, కానీ కేవలం ప్రభు చెప్పాడని ఆయన దమస్కుకి చేతగాకున్నా, కనుదృష్టి లేకున్నా ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. కేవలం ఇక్కడ ఒక మాటగా మనం చదువుకుంటాం. ఇక్కడ 9వ వచనంలో ఏమనున్నది, 8వ వచనంలో, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ఇది ఒక మాటగా మనం చదువుకొని వెళ్ళిపోతాం, కానీ దీని వెనకాల ఎంత కష్టపడి ఉంటాడు. మళ్ళీ ఆయన నడిచేది కొన్ని 10 కిలోమీటర్లు కావచ్చు, 20 కిలోమీటర్లు కావచ్చు, 30 కిలోమీటర్లు కావచ్చు, 100 కిలోమీటర్లు కావచ్చు. ఇంత దూరం నడవాలి అంటే ఎంత సమయం పడుతుంది? అది ఒక దినం పట్టచ్చు, 2 దినములు కూడా పట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలా వెళ్తున్నారు? నడుచుకుంటూ వెళ్తున్నారు. పోనీ ఆయన కనుదృష్టి ఉండి తొందరగా నడిచి వెళ్దామంటే అలా కూడా లేదు. ఆయన కనుదృష్టి లేదు, నెమ్మదిగా నడుచుకుంటూ అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే ఆయన ఎంత ఆలోచించుకుంటూ వెళ్ళుంటాడు. కేవలం మనము ఆయన దమస్కులోనికి వాళ్ళు నడిపించారు, అయిపోయింది, వెళ్ళిండని ఒక మాటలో చదువుకుంటాం, కానీ అసలు ఆయన నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎన్ని ఆలోచనలు ఆయన హృదయంలో వచ్చి ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు ఆయన దేనికోసం వెళ్తున్నాడు? హింసించడానికి వెళ్తున్నాడు. కానీ ప్రభువు కనిపించగానే తన మనసును మార్చుకొని ఎంత ఆందోళనతో, ఎంత పశ్చాత్తాపంతో ఆయన నడిచి ఉండాలి. నేను ఇన్ని రోజులు తెలియక తప్పు చేశాను అయ్యో అని ఆ బాధతో, ప్రభువు నన్ను ఎందుకు దమస్కుకు వెళ్ళమన్నాడు అన్న ఆ టెన్షన్తో ఆయన ఎలా నడిచాడో, కానీ అన్ని కిలోమీటర్లు కనుదృష్టి లేకుండా ఆయన నడిచాడు. కేవలము ప్రభువు చెప్పాడు అని, ప్రభువు నన్ను దమస్కులోనికి వెళ్ళమన్నాడు అని ఆయన చెప్పడాన్ని బట్టే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దమస్కులోని తిన్నని దనబడే వీధి. ఆ వీధికి అర్థం ఏంటంటే, తిన్ననిది అంటే అర్థం ఏంటిది? స్ట్రేట్గా ఉండే రోడ్డు, తిన్నగా ఉంటుంది స్ట్రేట్గా. ఈ రోడ్ ఇప్పటి వరకు, నేటి వరకు కూడా అలాగే ఉంది. సౌలు గారు ఎక్కడైతే తిన్ననిది అనబడే వీధిలో ఉన్నారో అది నేటి వరకు అలాగే ఉన్నది. దాని పేరు కూడా అలాగే ఉన్నది. దాన్ని ముస్తకిం అని అంటారు. దాని అర్థము స్ట్రేట్ రోడ్ అని. నేడు వాళ్ళ భాష అరబ్ భాష కనుక, ఆ ప్రాంతంలో అరబ్ భాష కనుక దాన్ని ముస్తకిం అని పిలుస్తారు. దాని అర్థము తిన్ననిది అని అర్థము. అది సౌలు గారి కాలంలో నుండి ఇప్పటి వరకు కూడా అలాగే పిలువబడుతుంది. ఆ దమస్కు పట్టణము కూడా నేటి వరకు అదే పేరుతో పిలువబడుతుంది. సిరియా దేశానికి రాజధాని, క్యాపిటల్ సిటీ దమస్కు. మన భారతదేశానికి ఢిల్లీ ఎలాగో ఆ సిరియా దేశానికి దమస్కు అలాగా. అంత పెద్ద పట్టణము. ఆ పట్టణము 110 కిలోమీటర్ల అంత పెద్ద పట్టణము. ఆ పట్టణమే, కేవలం పట్టణమే 110 కిలోమీటర్లు ఉంటుంది. అది దమస్కు అనే పేరు మళ్ళీ దానికి కేవలం 1వ శతాబ్దంలోనే కాదు, ఆది కాండంలో కనబడుతుంది మనకు దమస్కు అని. అబ్రహాము దగ్గర దమస్కు అని కనబడుతుంది. అబ్రహాము కాలము నుండి నేటి వరకు దాని పేరు దమస్కు అనే ఉన్నది. ఆ తిన్ననిది అనబడే వీధికి 1వ శతాబ్దం నుండి ఈ రోజు వరకు కూడా అదే తిన్ననిది అనబడిన వీధి అనే పేరు దానికి ఉన్నది. ఆ వీధి ఎట్లుంటుంది అంటే 1.5 కిలోమీటర్ కూడా ఇట్లనే స్ట్రేట్ ఉంటుంది. మన గల్లీలో అయితే ఒక 10-20 అడుగులు ఇట్లా పొడుగు ఉంటుంది, కానీ తిన్ననిది అనబడే వీధి 1.5 కిలోమీటర్ కూడా అట్లనే స్ట్రేట్గా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా అది అలాగే ఉన్నది. మధ్యలో దాన్ని కూల్చివేసినప్పటికి కూడా మళ్ళీ దాన్ని తిరిగి కట్టారు. ఆ వీధి అలాగే ఉన్నది. ఆ వీధి మాత్రమే కాదు, అక్కడ అననీయ గారి ఇల్లు ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నది. నేటి వరకు కూడా అననీయ గారి ఇల్లు అలాగే ఉన్నది. ఆయన ఇంట్లో ఇప్పటికీ ఆరాధన జరుగుతుంది. ఆయన ఇంట్లో ఇప్పటికి కూడా ఆరాధన జరుగుతుంది. దాన్ని ఒక చర్చిగా చేశారు ఆయన ఇల్లుని. మనము నేర్చుకుంటున్నది, మనం వింటున్నది కట్టుకథలు కాదు, మనం వాస్తవాన్ని వింటున్నాం, మనం జరిగిన చరిత్రను వింటున్నాం. మన దేవుడు వట్టి దేవుడు కాదు, ఆధారాలు లేని దేవుడు కాదు. ప్రతిదీ దేవుడు మన కోసం, మనకు ఆధారాలుగా, సాక్ష్యాలుగా ఉండాలని కొన్నిటిని దేవుడు కాపాడి ఉంచాడు. అందులో ఒకటే దమస్కు పట్టణం. ఆ పట్టణము నేటి నుండి ఇప్పటి వరకు కూడా అదే పేరుతో అంతే గొప్పగా
ఉన్నది. సిరియా దేశానికి అప్పటి నుండే రాజధాని అది. అబ్రహాం కాలం నుండే దమస్కు అనేది ఒక గొప్ప పట్టణము సిరియా దేశంలో. నేటి వరకు కూడా ఆ గొప్ప పట్టణము క్యాపిటల్ సిటీగా, రాజధానిగా ఇప్పటి వరకు కూడా అది అలానే ఉన్నది. ఈ దమస్కులోనికి, ఆ తిన్నని దానం అడే వీధిలోనికి ఈయన వెళ్ళాడు. కొన్ని కిలోమీటర్లు కనుదృష్టి లేకున్నా కానీ ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన నడిపించారు. అంత ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికి కూడా, ఆయన నడవలేనప్పటికి కూడా, ఆయనకి ఏమి కనిపించినప్పటికి కూడా కేవలం ప్రభు చెప్పాడని అతడు ప్రయాణించాడు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం ఉంచుకొని, మనం కూడా పౌలు గారు చెప్పారు కాబట్టి పరిస్థితి మనకు ప్రతికూలంగా ఉన్నా మనం ఏం చేయాలి? ప్రభువు చెప్పిన రీతిగా మనం నడవాలి. తర్వాత రెండవదిగా, ఆయన 3 దినములు దమస్కులో ఏం చేశాడు? దమస్కులోనికి తిన్నని దనబడే వీధిలోనికి వెళ్ళాడు. మరి అక్కడ 3 రోజుల వరకు కూడా ఆయన ఏం చేశాడు అన్నది చూడగలిగితే, ఇదే 9వ అధ్యాయము 9వ వచనంలో చూడగలిగితే, 9వ అధ్యాయము 9వ వచనము, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. ఆయన 3 రోజుల వరకు కూడా ఆయనకు చూపు లేదు, ఆయన కనుదృష్టి లేదు. 3 రోజుల వరకు కూడా ఆయనకు అన్నము కానీ నీళ్లు కానీ లేదంట. ఈయన అన్నము నీళ్లు తినకుండా మరి ఏం చేస్తున్నాడు అసలు? ఈయన చెప్తే తెచ్చేవాళ్ళు ఉన్నారు, చెప్పకుండా తెచ్చిపెట్టేవాళ్ళు ఈయనకున్నారు. కానీ అయినా కూడా ఈయన ఆహారం తినకుండా, కనీసం నీటి చుక్క కూడా తాగకుండా ఈయన 3 రోజులు ఏం చేస్తున్నాడని 11వ వచనంలో చూడగలిగితే, 11వ వచనము చివరి భాగంలో, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నిజంగా నిన్న రాత్రి మాటలు చదువుతున్నప్పుడు అసలు వీళ్ళ మనసు ఏంటి, అసలు ఇంత గొప్పగా వీళ్ళు ఎట్లా జీవించగలిగారని కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అసలు కనుదృష్టి లేని ఆయన ఆహారం తినకుండా, కనీసం నీళ్లు కూడా తాగకుండా 3 రోజులు కూడా ప్రార్థనలో ఉన్నాడు. ఇన్ని రోజులు ఆయన చేసింది దేవుని కోసం అనుకొని తప్పు చేశాడు కాబట్టి ఆయన ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవునికి ప్రార్థించాలి అనుకున్నాడు. తన హృదయంలో వచ్చిన పశ్చాత్తాప హృదయంతో, ఎలాగైతే యోనా చేప గడుపులో ఉండి 3 రోజులు ప్రార్థన చేశాడో, ఈయన గుడ్డితనంలో 3 రోజులు ప్రార్థన చేశాడు. చూడండి, దాని గురించి ముందే దేవుడు ఏమని రాయించాడంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూడగలిగితే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా ఇన్ని రోజులు నువ్వు దేవునికి దూరముగా ఉండి, అంటే దేవుణ్ణి ఆచరిస్తున్నాను, దేవుణ్ణి పాటిస్తున్నాను, దేవునిలో ఉన్నాను, దేవుని కోసం చేస్తున్నాను అనుకొని కూడా నువ్వు దేవునికి దూరముగా ఉన్నావు. ఇప్పుడైనా కానీ నువ్వు తిరిగి ఉపవాసముతో తిరిగి దేవుని యొద్దకు వచ్చి నీ కన్నీళ్ళు విడుచు దుఃఖక్రాంతునవై నా యొద్దకు తిరిగిరా అని దేవుడు అంటున్నాడు. ఈ మాట చదువుకున్న సౌలు గారు, ఈ మాటను నేర్చుకున్న సౌలు గారు ఏం చేశారంటే, ఇన్ని రోజులు నేను దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకొని దూరంగా ఉన్నాను, నేను తిరిగి దేవుని యొద్దకు రావాలి అని ఆయన పశ్చాత్తాపంతో ఏం చేశాడంటే, ఉపవాసం ఉండి 3 రోజుల వరకు కూడా కనీసము అన్నము కానీ నీళ్లు కానీ ఏ ఆహారము కానీ ఆయన పుచ్చుకోకుండా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మన ఉపవాస ప్రార్థన అయితే ఎలా ఉంటుంది? మనము ఒకరోజు ఉపవాసం ఉండాలని అనుకుంటాము, మార్నింగ్ లేవగానే బాటిల్ నీళ్ళు తాగుతాం, నీళ్ళు తాగి ఏదన్నా ఆకలి అయితే ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటాం, మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉంటాం, మధ్యాహ్నం మళ్ళీ తింటాము, మళ్ళీ సాయంత్రం ఆకలి అయితే సాయంత్రం కూడా స్నాక్స్ ఏదైనా తింటాం. కానీ పేరుకేంటిది? ఉపవాసం. కానీ పౌలు గారు తన జీవితంలో 3 రోజులు చుక్క నీళ్ళు కూడా లేకుండా ఆయన ఉపవాసం చేశాడు. నేను కూడా హాస్టల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఉపవాసం ఉండేవాడిని. రాత్రి 12 గంటల నుండి నెక్స్ట్ రోజు 12 గంటల వరకు చుక్క నీళ్ళు కూడా తాగకుండా
ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు అనిపించేది, ఒకరోజు ఆకలి ఏమి తినకుండా ఉంటానే చాలా ఘోరంగా అనిపించేది. కడుపులో మండేది, శరీర అవయవాలను వచ్చేవి. అంటే ఒకరోజు ఉపవాసం ఉండి నీళ్ళు తాగకుండా ఆహారం తినకుండా ఉంటేనే ఇంత ఘోరంగా ఉంటే, ఒక 24 గంటలే నీళ్ళు తాగకపోకుండా ఆహారం తినకుండా ఉంటే అసలు యేసు ప్రభు వారు 40 దినాలు ఇలా ఉండుంటాడు. పౌలు గారు 3 దినాలు ఏం తినకుండా ఏం తాగకుండా, మళ్ళీ ఆయన ఏమన్నా ఖాళీగా ఉన్నాడా? మనం ఉపవాసం ఉండి నేను ఉపవాసం ఉన్నా అని ముఖము ఎట్లనో పెట్టుకుంటాం, చాతనైతే లేదని ఎట్లనో ముఖం పెట్టుకొని ఇంట్లోనే కూర్చొని ఒక చోటనే ఉంటాం, ఏ పని కూడా చేయం, చాతనైతే లేదని. కానీ పౌలు గారు ఏం చేస్తున్నారంటే, సౌలు గారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. 3 రోజులు ప్రార్థన చేయడం అంటే అది మామూలు విషయమేనా? ఒకరు 1 గంట సేపు ప్రార్థన చేస్తేనే చాలాసేపు ప్రార్థన చేశాడు అని అంటాం. 24 గంటలు 24 గంటలు 24 గంటలు ఇట్లా ఇన్ని గంటలు ఆయన దేంట్లో గడిపాడు? ప్రార్థనలో గడిపాడు. అసలు ఏమని ప్రార్థన చేశాడు? కానీ అది ప్రార్థన చేస్తేనే, ఆ ప్రార్థన రాస్తే ఇంకో పరిశుద్ధ గ్రంథం అవుతుంది ఆయన చేసిన ప్రార్థన. అంత చేసి ఉంటాడు. 24 గంటలు ఆగకుండా ప్రార్థన చేస్తూ 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 ఎన్ని మాటలు పలుకుంటాడు. ఎంత పశ్చాత్తాపం తన హృదయంలో ఉండాలి. మనం 1 గంట సేపు ప్రార్థన చేస్తేనే ఏదో భారం దిగిపోయినట్టుగా మనం ఫీల్ అవుతాం. కానీ ఆయన 24 గంటలకి 24 గంటలు ప్రార్థనలోనే నిద్రపోకుండా, నిద్రను త్యాగం చేసి, ఆహారాన్ని త్యాగం చేసి, నీళ్లను త్యాగం చేసి, ప్రతీది విడిచిపెట్టుకొని ఆయన ప్రార్థనలో గడిపాడు. ప్రభువు నన్ను దమస్కులోనికి వెళ్ళమన్నాడు. అది ఎందుకు రమ్మన్నాడో, దేవా నాకు నువ్వు చూయించు, నువ్వు నన్ను ఎందుకు దమస్కులోనికి రమ్మన్నావో, ఎందుకు ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చావో అదేంటో నా జీవితంలో జరిగించు అని ఆయన ప్రార్థన చేస్తూ 3 దినాలు గడిపాడు. ఆయన చేసిన ప్రార్థన వల్లనే దేవుడు అతని యొద్దకు ఎవరిని పంపించాడు? అననీయను పంపించి అతనికి దృష్టి వచ్చేలాగా చేశాడు. ఆయన మళ్ళీ పౌలు గారు కూడా ఆయనకు దృష్టి లేదని దాని గురించి బాధపడలేదు. ఆ దృష్టి పోతే పోన్లే, దృష్టి లేకున్నా కానీ నేను దేవుని కోసం బ్రతకాలని ఆయన దృష్టిని గురించి కూడా ఆయన ఏది కూడా ఆలోచించకుండా ఆయన 3 దినములు ప్రార్థనలోనే గడిపాడు. అదే మనం అనుకోండి, 1 గంట సేపు ప్రార్థన చేస్తాము, దేవుడు నాకు ఇది ఖచ్చితంగా ఇచ్చేయాలి అని పట్టుబడతాం. కానీ సౌలు గారు మాత్రము గంట కాదు, 2 గంటలు కాదు, 3 దినములు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అననీయ వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ అననీయ రాకపోయి ఉంటే ఆయన చచ్చిపోయే వరకు కూడా ఆ వారం రోజులైనా 10 రోజులైనా ఏం తినకుండా ఆయన అట్లనే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అననీయ వచ్చాడని ఆయన చేసే ప్రార్థన ఆగింది. లేకపోతే ఆయన అట్లనే ప్రార్థన చేసుకుంటూ ఆహారం తినక ఆకలితోనే ఆయన చనిపోయేవాడు. అంటే దేవుని కోసం ఎంత మంచి మనసు వీళ్ళు కలిగి ఉన్నారంటే, వీళ్ళతో పోల్చుకుంటే మనం 1% కూడా ఆయనతో సాటికి రాము. ఆయన 3 దినములు కూడా ఆహారం లేక నీళ్లు లేక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రార్థన వల్ల ఏం జరిగిందంటే దేవుడు అననీయను తన యొద్దకు పంపించాడు. 3వదిగా, ఈ అననీయ ఎవరు? ఈయనను ఎందుకు సౌలు గారి దగ్గరికి ప్రభువు వెళ్ళమన్నాడు? ఎందుకు అననీయతో మాట్లాడాడు? ఎందుకు అననీయను దర్శించి నువ్వు సౌలు యొద్దకు వెళ్ళు అని చెప్పాడు అన్నది మనం ఆలోచించుదాము. ఇదే అపోస్తల కార్యములు 22వ అధ్యాయము. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ. ఈ అననీయ ఎవరంట? ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు. అంత మాత్రమే కాకుండా యూదులందరి చేత మంచి పేరు పొందుకున్నాడు. అందుకనే ఈయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ సందర్భం రాసేటప్పుడు పాటించట్లేదు, కానీ ఆయన ధర్మశాస్త్రం చొప్పున ఏంటి? భక్తిపరుడు. భక్తిపరుడు మాత్రమే కాకుండా యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. ఈయన ఏమయ్యాడు అనే ఇదే 9వ అధ్యాయంలో చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనము.
దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. అయితే ఈయన అననీయ తన జీవితంలో పౌలు గారు లాగానే, అంటే సౌలు గారు లాగానే ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకొని ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు. అంత మాత్రమే కాకుండా యూదులందరి చేత, తన చుట్టూ ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందుకున్నాడు. ఈయన ఏమయ్యాడు అంటే యేసు ప్రభువుకి శిష్యునిగా అయ్యాడు. ఈయన ధర్మశాస్త్రాన్ని అప్పటి వరకు పాటించిన వాడే సౌలు గారి లాగా. ఈయన కూడా ఏమయ్యాడు? శిష్యుడు అయ్యాడు. అందుకనే ఈ అననీయనే యేసు ప్రభు వారు సెలెక్ట్ చేసుకున్నారు, సౌలు గారి దగ్గరికి పంపించాలి అని. ఎందుకు? సౌలు గారి లాంటి జీవితం ఎవరికి ఉన్నది? అననీయ గారికి. సౌలు గారి లాంటి సాక్ష్యమే ఎవరికి ఉన్నది? అననీయ గారికి. సౌలు గారు కూడా యూదా మతస్థులు అందరి ఎడల మంచి సాక్ష్యం ఉన్నది ఆయనకి, అందరి ఎడల మంచి పేరు పొందుకున్నాడు. ధర్మశాస్త్రం చొప్పున నీతిమంతుడు, భక్తిపరుడు అని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అట్లనే అననీయ గారు కూడా ఆయన నీతిమంతునిగా, ఆయన ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడుగా ఉండి ఆయన క్రీస్తుని చూశాడు. సౌలు గారి కంటే ముందుగా అననీయ గారు క్రీస్తుని చూశారు. ఏ విధంగా చెప్పగలుగుతామంటే చూడండి, 10వ వచనంని మరలా చదువుదాము. కింది భాగము, ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అనేను. సౌలు గారు ఏమన్నారు? ప్రభు కనిపించినప్పుడు నీవెవరు? ప్రభువా అన్నాడు. అననీయ ఏమంటున్నాడు? ప్రభువా నేనున్నాను అంటే ఆల్రెడీ ఆయనకు అర్థమైపోయింది. ఎవరికి అర్థమవుతుంది? దేవుడే ప్రభువే కనిపించాడని ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఇంతకుముందు చూసిన వాళ్ళు అయితేనే కానీ తెలియదు. అంటే అననీయ గారు తన జీవితంలో ఈ దర్శనానికంటే ముందే ఆయన ప్రభువుని చూసుంటాడు. ఆ ప్రభువుని చూడడాన్ని బట్టి ఆయన ధర్మశాస్త్రం నుండి వేరై ఎక్కడికి వచ్చాడు? క్రీస్తు శిష్యునిగా వచ్చాడు. క్రీస్తు శిష్యునిగా వచ్చి క్రీస్తు కొరకు గొప్పగా అయినా బ్రతుకుతున్నాడు. అందుకని అననీయ గారిని సెలెక్ట్ చేసుకొని పౌలు గారి దగ్గరికి, అంటే సౌలు గారి దగ్గరికి దేవుడు ఏం చేశాడు? పంపించాడు. సౌలు గారి యుద్ధకు వచ్చినప్పుడు ఆయన తన జీవితంలో జరిగింది, సౌలు గారు ఏం చేయాలో అన్నది ఆయన తెలియజేశాడు. ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ నాకు కిడ్నీలో రాళ్ళు అయ్యాయి అనుకోండి. నా కిడ్నీలో రాళ్ళు అయ్యాయని నేను బాగా బాధపడుతున్నా, ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నా. ఇంకొక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, అతనికి కూడా కిడ్నీలో రాళ్ళు అయినాయి. అతడు హాస్పిటల్కి వెళ్ళి ఏ ఆపరేషన్ లేకుండానే మందుల ద్వారా అతనికి తక్కువ అయిపోయింది. అతను వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని నన్ను అడిగాడు. ఇదిగో నాకు కిడ్నీలో ఇట్లా రాళ్ళు అయినాయి, ఏం జరుగుతుందేమో అని నేను భయపడుతున్నా అని ఇతడు అడిగినప్పుడు ఇతను ఏమని చెప్తాడు? ఒరే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నాకు కూడా నీలాగే కిడ్నీలో రాళ్ళు అయ్యాయి, కానీ నేను ఏ మందులు లేకుండానే ఈ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నాకు మందులు ఇచ్చారు, నేను ఆ మందులు వాడడం వల్ల నాకు తక్కువ అయిపోయింది. నువ్వేం భయపడకు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అని ఇతను చెప్తే అర్థమవుతుందా? ఏ రోగం లేని వ్యక్తి వచ్చి నువ్వు భయపడకంటే మంచిగా ఉంటుందా? అంటే దాన్ని అనుభవించిన వ్యక్తి వచ్చి చెప్తేనే ఇతనికి ధైర్యం వస్తుంది. సేమ్ అలానే సౌలు గారి జీవితం ఎలాగైతే కిడ్నీలో రాళ్ళలాగా హింస ఎలాగైతున్నదో, ధర్మశాస్త్రం ఎలాగైతున్నదో అదే అననీయ జీవితంలో ఆయన ధర్మశాస్త్రము ఒకప్పుడు పాటించేవాడు. సౌలు గారు ఎలాగైతే ధర్మశాస్త్రంలో గొప్పవాడో అననీయ గారు కూడా ధర్మశాస్త్రంలో గొప్పవాడు. సౌలు గారు ఎలాగైతే ప్రభువుని చూశాడో అననీయ గారు కూడా ప్రభువుని చూసి అతడు మారిపోయాడు. అందుకనే ఈ అననీయ గారిని దేవుడు ఎంచుకొని, అననీయ నువ్వు ఎలాగైతే నన్ను చూసి మారిపోయావో సౌలు గారి దగ్గరికి వెళ్ళి చెప్పు, అతడు కూడా నన్ను చూశాడు, అతని దగ్గరికి వెళ్ళి నీ సాక్ష్యము అతడు ఏం చేయాలో అతనికి చెప్పు అని అననీయ గారిని పంపించాడు. మనం కేవలము ఒక కథగా దీన్ని పైన చదువుకొని వెళ్ళిపోతాం, కానీ అసలు దీన్ని వెనకాల దీన్ని ధ్యానించితే ఈ ఒక్క విషయాన్ని మన జీవితాంతం వరకు కూడా ధ్యానించుకోవచ్చు. మనము వాక్యాన్ని ఒక పుస్తకంలాగా, వేరే పుస్తకాలు ఎలాగైతే చదువుతామో పరిశుద్ధ గ్రంథాన్ని అలాగే ఒక పుస్తకంలాగానో ఒక కథగానో లేదా ఏదో ఒక రీతిగా మనం అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. దీంట్లో మనము ధ్యానించి దీంట్లో మునిగిపోయి
దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు, దేవుడు ఎందుకు ఇది రాయించాడు, దీని వెనకాల ఏముంటుంది, దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అన్నది అన్నీ మనకు అర్థమైనప్పుడే వాక్యం యొక్క లోతు మన హృదయానికి తగులుతుంది. ఇక్కడ అన్నయ్య గారిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయనకు కూడా ఎటువంటి జీవితం ఉన్నది, సౌలు గారు లాంటి జీవితం ఉన్నది. అందుకనే అతన్ని ఎంచుకొని సౌలు గారి దగ్గరికి పంపించాడు. సౌలు గారి యొద్దకు వచ్చిన వెంటనే ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి. సౌలు గారి యొద్దకు వచ్చి ఆయన ఏం చేయాలి అన్నది 4వ భాగంగా మనం ధ్యానించుదాము. 4వ భాగంగా అననీయ సౌలు గారిని స్వస్థపరచడము, ఆయనకు సువార్త చెప్పడం, ఏమేం చెప్పాడు అన్నది మనం ధ్యానించుదాము. ఇదే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 17-18 వచనాలను చూడగలిగితే 17-18 వచనాలు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచగా, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అతడు అప్పుడే కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి. అననీయ గారు ఇతని యొద్దకు వచ్చాడు. ఇదిగో నన్ను యేసు ప్రభు వారు, నీకు ఏ యేసుక్రీస్తు అయితే కనబడ్డాడో నాకు కూడా ఆ యేసుక్రీస్తే కనబడి నీ యొద్దకు నన్ను పంపించాడు, నువ్వు దృష్టి పొందినట్లు నిన్ను స్వస్థపరచమని నాకు చెప్పాడు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అతని మీద చేతులు ఉంచినప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలినప్పుడు అతనికి వెంటనే దృష్టి కలిగింది. అతడు దృష్టి కలిగిన వెంటనే ఇతనికి సువార్త చెప్తాడు. నువ్వు ఏం చేయాలి అన్న విషయాలు ఆయనకు చెప్తూ 22వ అధ్యాయంలో చూడగలిగితే 22వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాము. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 13వ వచనం నుండి. సౌలా సహోదరుడా, దృష్టి పొందమని నాతో చెప్పగా నేను ఆ గడియలోనే దృష్టి పొంది అతనిని చూచి తిని. అప్పుడు అతడు ఏమంటున్నాడు, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు నీవు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు అని చెప్పాడు. ఇదిగో మన పితరులు దేవుడు ఏం చేశాడంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు. దేవుడు అన్యజనుల ఎదుట నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టాలని అనుకున్నాడు అన్న విషయాలు ఈయనకు సువార్తను ప్రకటించి వెంటనే ఏమంటున్నాడు చూడండి. 16వ వచనంలో చూడగలిగితే, గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ఈయన చెప్పాడు, నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు నీ ద్వారా అనేకులకు సువార్త ప్రకటించాలని అనుకున్నాడు. నువ్వు అనేకులకు సాక్షిగా నువ్వు ఉంటావు అని చెప్పి ఇంకా లేట్ చేయడం ఎందుకు, నువ్వు బాప్తిస్మం పొందుకో అని అననీయ గారు చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఇది. అననీయ గారిని దేవుడు ప్రత్యేకపరచుకొని సౌలు గారిని ఎలాగైతే మార్చాడో అదేవిధంగా అననీయ గారిని కూడా ఆయన మార్చాడు. కాబట్టి అననీయ గారిని సౌలు యొద్దకు పంపించి, సౌలా సహోదరుడా, నువ్వు దృష్టి పొందావు, నువ్వు దేవుని వల్ల పొందావు, మన పితరులు దేవుళ్ళైన యెహోవా నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు ఆయనకు ఒక సాక్షిగా నువ్వు నిలబడాలి. నేను ప్రభువును చూడడానికి దేవుడు నన్ను ఎలాగైతే ప్రత్యేకపరిచాడో నిన్ను కూడా అలాగ ప్రత్యేకపరిచాడు. నేను ఎలాగైతే యూదులందరి వలన సాక్ష్యం పొంది దేవుని శిష్యునిగా అయ్యానో నువ్వు కూడా ఒక శిష్యునిగా కానీ ఆయన చెప్పి అతడు మార్పు పొందడానికి కారణమయ్యాడు, ఇంకా ఆయనను బలపరచడానికి ఆయన కారణమయ్యాడు. తర్వాత నెక్స్ట్ అంశంగా సౌలు బాప్తిస్మము ఒక అద్భుతం. ఇదేంటో మనము చదువుకుందాం. ఈయన బాప్తిస్మం పొందమని చెప్పాడు, బాప్తిస్మం నువ్వు పొందుకని అన్నయ్య గారు చెప్పాడు. కానీ అది అర్థం చేసుకొని పౌలు గారు అంటే సౌలు గారు ఎందుకు బాప్తిస్మం పొందారు? అప్పటి వరకు ఆయన పరిస్థితి ఎలాగుండే చూడండి. 9వ అధ్యాయంలో మనం ఇప్పటి వరకు చదువుకున్నాం కదా. 9వ అధ్యాయము 9వ వచనంలో, అతడు 3 దినములు చూపులేక
అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. అతడు 3 రోజుల వరకు కూడా ఎలా ఉన్నాడు? ఆహారం లేక నీళ్ళు లేకున్నాడు. కనుదృష్టి కూడా లేదు. ఆయన స్థానంలో మనమే ఉన్నాం అనుకోండి, మనమే ఉన్నాం. 3 దినముల వరకు మనకు చూపు లేదు, ఆహారం లేదు, నీళ్ళు లేదు, దృష్టి వచ్చింది. ఫస్ట్ మనం చేసే పని ఏంటిది చెప్పండి? కొంచెం ఆహారం ఉంటే నాకు తెచ్చిపెట్టండి. 3 రోజుల నుంచి నాకు ఏమీ లేదు, ఆకలి అవుతుంది, ఫస్ట్ నాకు ఆహారం పెట్టండి అని నేనైనా మీరైనా ఎవరైనా అదే అంటారు. ఎందుకు? 3 రోజుల వరకు కూడా ఏమి తినలేదు. ఎంత ఆకలి అయి ఉంటుంది? మనము పొద్దున టిఫిన్ చేసినప్పటికీ 2 అయింది అనుకోండి, మధ్యాహ్నం తినే వరకు టైం, ఆకలి అవుతుందా కదా? పొద్దున టిఫిన్ చేసినప్పటికి కూడా అవుతుంది. కానీ సౌలు గారు పొద్దున టిఫిన్ చేశారా? మధ్యాహ్నం లంచ్ చేసిండా? 3 రోజుల నుంచి ఏమీ లేదు ఆయనకు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ఆయన కనుదృష్టి వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఆహారం తినలేదు. ఏం చేశాడో చూడండి. 18వ వచనాన్ని చదవండి. 18వ వచనము, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఏం చేశాడంట? తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఈ మాట చదివిన తర్వాత అసలు సౌలు గారిని ఇంకొక క్రీస్తు అని ఆయనకు పేరు ఇవ్వచ్చు అని అనిపించింది. సౌలు గారిని ఆయన మరొక క్రీస్తు తమ్ముడు అని ఆయనను పిలవచ్చు అని అనిపించింది. అసలు 3 రోజులు ఏం తినలేదు. కన్ను దృష్టి రాగానే వెంటనే ఏం చేశాడు? బాప్తిస్మం పొందాడు. తర్వాత ఏం చేశాడంట? అప్పుడు ఆహారం తిన్నాడు. 3 రోజుల వరకు ఆకలితో ప్రసవేదన పడినప్పటికి కూడా ఆయన దృష్టి పొందిన వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బాప్తిస్మం పొందడానికి వెళ్ళాడు. ఆయన ఎందుకు బాప్తిస్మం పొందాడో తెలుసా? ఇదే 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామంలో ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొని అననీయ గారు చెప్పారు. కానీ అననీయ గారు చెప్పినందుకు కాదు ఈయన బాప్తిస్మం తీసుకున్నది. ఈయన ఎందుకు తీసుకున్నాడు తెలుసా? ఇది ఇక్కడనే ప్రభు ఆయనతో చెప్పిన మాట చూడండి. 10వ వచనాన్ని చూడండి. 22వ అధ్యాయం 10వ వచనము, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును. ఆయన ఏం చేయాలని నియమింపబడ్డాయో ఎక్కడికి వెళ్తే చెప్పబడతాయట? దమస్కులోనికి. ఆ అననీయ గారు వచ్చి ఏదైతే నియమింపబడ్డాదో అది చెప్పాడు. ఏంటి? నువ్వు ప్రభు నామములో బాప్తిస్మం పొందు అని చెప్పిన వెంటనే ఈయనకు అర్థమైపోయింది, ప్రభు నాతో చెప్పింది అదే. నేనేం చేయాలని దమస్కులోనికి నన్ను పంపించాడంటే నన్ను బాప్తిస్మం పొందాలని పంపించాడు అన్నది ఆయన అర్థం చేసుకొని వెంటనే ఆకలిగా ఉన్నప్పటికి కూడా ఆయన బాప్తిస్మం పొందడానికి వెళ్ళాడు. అంటే ఆయన బాప్తిస్మమే ఒక అద్భుతం. ప్రభు ఏదైతే చెప్పాడో అది జ్ఞాపకం ఉంచుకున్నాడు. ప్రభువు నువ్వు దమస్కులోనికి వెళ్ళి అక్కడ నీకు ఏమేమి చెప్పబడతాయో అక్కడ చెప్పబడతాయి, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పాడు. అది ఆయన ఏం చెప్పాలి అనుకుంటున్నాడో ఆలోచించి ఆ త్రోవలో నడిచేటప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతుందో, ప్రభు నాతో ఏం చెప్పాలనుకున్నాడో అనే అదే ఆలోచనతో నడిచి అక్కడ మోకరించి కూడా 3 రోజుల వరకు కూడా ఇదే ప్రార్థన చేసి ఉంటాడు. దేవా నేనేం చేయాలి, దేవా నేనేం చేయాలి. అది ఏం చేయాలో చెప్పబడిన వెంటనే బాప్తిస్మం పొందడానికి వెళ్ళాడు. అంటే ఆయన అననీయ వచ్చాడు, స్వస్థపరిచాడు, బాప్తిస్మం ఇచ్చాడు, అయిపోయిందని 2 మాటల్లో మనము చదివేసుకుంటాం. కానీ దీని వెనకాల ఇంత మర్మము దాగి ఉంది. సౌలు గారు ఇంత కష్టపడి కూడా ప్రభు కేవలం చెప్పాడన్న ఆ మాటను బట్టి ఆయన బాప్తిస్మం పొందాడు. ఆయన తన జీవితంలో ఆ ప్రభు చూసినప్పటి నుండి తన జీవితంలో ఏ పని చేసినా ప్రభు కోసము చేశాడు. ప్రభు ఏది చెప్తే అది చేశాడు. శ్రమ పొందిన, హింస అయినా,
ఆకలితో ఉన్న, ఉపవాసమైన, సముద్రంలో ఉన్న, కొరడా దెబ్బలు తిన్నా. నిజంగా యేసు ప్రభు వారి కంటే ఎక్కువ కొరడాల దెబ్బలు తిన్నది సౌలు గారు. యేసు ప్రభు వారి కంటే ఎక్కువ శ్రమ పడింది కూడా సౌలు గారే. సిలువ శ్రమను పక్కకు పెడితే క్రీస్తు కంటే ఎక్కువ శ్రమను పొందింది సౌలు గారు. ఇవన్నీ ఆయన దేనికోసం చేశాడు? కేవలం ప్రభు చెప్పాడు అని. అందుకని ఏమంటాడంటే, క్రీస్తు పొందిన పాటలలో ఏవైతే కొదువుగా ఉన్నాయో అవి నా శరీరమందు నేను నెరవేరుస్తున్నాను, కేవలం ప్రభు చెప్పాడని. ఏ క్షణమైతే ఆయనకు అర్థమైందో క్రీస్తు నిజంగా దేవుని కుమారుడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు అని ఏ క్షణాన ఆయనకైతే అర్థమైందో ఆ రోజు నుంచి తను ఒక క్రీస్తుగా మారాడు. అందుకని ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. కాబట్టి ఇంత గొప్పవాడు కాబట్టి సౌలు గారు, ఆయనను మనం ఎంతైనా పొగడవలసిన వారం. సౌలు గారి జీవితము ఇంత గొప్పది. మనమైతే 2 విషయాలు చెప్పుకున్నాము. సౌలు ఫస్ట్ హింస చేసేవాడు, యేసుప్రభు కనబడ్డాడు, మారిపోయిండు, అననీయ వచ్చిండు, బాప్తిస్మం ఇచ్చిండు, ఈయన లేచిండు, సువార్తకి వెళ్ళిండు, సువార్త ప్రకటించిండు, అయిపోయింది. కానీ ఎంత గొప్పది దేవుని మాటలు అంటే ఒక్క వచనాన్ని మనము గంటల పాటు వివరించుకోవచ్చు. అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఎంత గొప్పవి అంటే మనకు కన్నీళ్ళను అవి రప్పిస్తాయి. సౌలు గారి జీవితంలో దేవుడు ఇంత గొప్ప మేలుని చేశాడు. అందుకనే సౌలు గారు ఏమంటాడంటే, ఆయన కృతజ్ఞత కలిగి నేను పుట్టినది మొదలుకొని ప్రత్యేకపరిచిన వాడవాడిని అని అంటాడు. పుట్టినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అని అంటాడు. దేవుని కృప సౌలు గారి ఎడల ఉన్నది. ఎందుకున్నది? ఆయన దేవుని కోసము బ్రతకాలి అని అనుకున్నాడు కాబట్టి, ప్రభు సేవ ఆయన చేయాలని అనుకున్నాడు కాబట్టి. అందుకనే ఆయనతో మాట్లాడిన వెంటనే ఆయనకి ఏవైతే చెప్పాడో అవి జ్ఞాపకం ఉంచుకొని అది విని గ్రహించాడు. ఇదే దేవుడు నా జీవితంలో నెరవేర్చాలనుకున్నాడు, నా పాపాలు క్షమింపబడి నేను బాప్తిస్మం పొందాలి అన్నది ఇక్కడ తెలుపబడుతుందని ప్రభు నాకు అక్కడ చెప్పాడని ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. మనకైతే పోయిన వారం విన్నాయే జ్ఞాపకం ఉండవు. పోయిన వారం మనం ఏం విన్నాం ఒకసారి చెప్పండి కదా. పోయిన వారం విన్నవే మనకు జ్ఞాపకం ఉండయి. కానీ ఈయన మాత్రము ప్రభు ఏం చెప్పాడో ఆయన గుడ్డోడు అయిపోయినప్పటికీ ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. మనం మన జీవితాలను వాళ్ళతో పోల్చుకోవడానికి లేదు, సౌలు గారితో మన జీవితాన్ని పోల్చుకోవడానికి లేదు.